ఫెస్టివల్ పార్టీకి వచ్చినటువంటి అంటే ఈ వాతావరణం చూస్తుంటే ఒక జాతర ఉత్సవంలో వచ్చినట్టు అనిపిస్తుంది. వాస్తవానికి వెల్కమ్ జాతర కూడా జరుగుతుంది. అదే ఉత్సవంలో మేమంతా పాల్గొన్నట్టుగా అనిపిస్తుంది. గెట్ టుగెదర్ అంటే చాలా సంతోషం. అయితే రెండవది ఇక్కడ ఏంటంటే నాకు దిగంబర్ నిన్న ఫోన్ చేశాడు. అయితే అడవుల్లో నేను వస్తానా లేదో కాకపోతే 90% రావడానికి ప్రయత్నం చేస్తానని కూడా చెప్పాను. ఇక కొద్దిగా నాకు వేరే పనుల వల్ల ఎందుకంటే ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ బృందానికి మరి ఇంత సెక్రటరీగా లేచిపోతారు కొద్దిగా వచ్చేట్టు విధంగా జాకిర్ సార్ గారు, మరి రిచర్ సార్ గారు, మరి ఎస్ఎంసీ చైర్మన్ గారు, నాతో పనిచేసిన ఉపాధ్యాయ బృందానికి అందరికీ మరి 2011-12 బ్యాచ్ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇకపోతే నేను ఎక్కువ లోకలే కాకపోతే సగం అయిన తర్వాత నాకు రావచ్చు. నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను. కొంచెం సార్ కూడా చాలా సార్లు వచ్చాను. ఎందుకంటే బయటి వాతావరణంలో ఎక్కువ తిరగలేదు. ఫ్యామిలీ మొదటి మెంబర్ని కాబట్టి అన్ని ఫ్యామిలీ పార్ట్నర్స్ ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉన్నాను. అందుకే బయట సమస్యలతో కొద్దిగా ఎక్కువ పోరాడుతుంటాను. కొద్దిగా టైం ఎక్కువగా ఎవరికి ఏమలేకపోతున్నాను. సార్ కొద్దిగా ఎల్లి దాంతో కూడా చెప్పాను చంద్రబాబు తోటి. వాస్తవానికి అయితే సార్ మా ఊరే కొత్తూరు. సార్ మాకు చాలా దగ్గర రిలేషన్స్ ఉన్నాయి. అయితే వర్క్లో కూడా సార్ చాలా విషయాల్లో కూడా నాకు ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నాడు. డిఓఆర్ఎస్ అక్కడ పోయిన తర్వాత కూడా అదేంటంటే మోసే ఎక్కడికే ఎక్కువ భారం ఉంటుంది అన్నట్టు ఎక్కడ పోయినా ఇన్ఛార్జ్ అక్కడ పోయిన తర్వాత కూడా నాకు ఇన్ఛార్జ్ ఇప్పుడు కూడా ఎఫ్ఎస్లోనే ఉన్నాను. కాబట్టి దాంట్లో అన్ని విషయాలు సార్ అక్కడ పోయిన తర్వాత ఏదైనా విషయాలు ఉంటే కూడా నేను సార్కి ఇట్లా ఫోన్ చేస్తే సార్ ఫోన్ చేసి నా యొక్క వర్క్ కూడా చేస్తుంటారు. ఇక లక్ష్మీ ఇచ్చారు మళ్ళీ లతా మేడం అని తెలుసు. అయితే అక్కడ వీళ్ళంతా కనిపించే వాళ్ళ లక్ష్మీ మేడం అయితే ఇక చాలా రోజులు ట్రాన్స్ఫర్లో కనిపించింది. మళ్ళీ ఇప్పుడే కనిపించింది సార్. కాబట్టి ఇక అప్రోచ్ మేడం ఇక్కడ అంటే సేమ్ మండలిలో వర్క్ చేస్తున్నాం కాబట్టి మేడం అప్పుడప్పుడు కలుస్తూనే ఉంటాం. ఇకపోతే ఇక్కడ ఈ జ్ఞాపకాలు చాలా అసలు చెప్పుకోవాలి అంటే చాలా మంచి జ్ఞాపకం. అసలు వివరించలేము, దాన్ని మనం పోడలేము కూడా అందులోకి జ్ఞాపకాలు. ఎందుకంటే ఇక్కడ స్కూల్ విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత 2-3 రోజులు నిండామనే జ్వరం వచ్చింది. వాస్తవానికి పిల్లలతో ఆడడం పాడాలి ఎప్పుడన్నా నవ్వడం అందులో మా స్టాఫ్ తోటి ఇక్కడ అక్కడ పోయిన తర్వాత మధ్యాహ్నం తింటే 3 గంటల వరకు నిద్ర రావాలి.